వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు జనని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ప్రాజెక్ట్ విషయానికి వస్తే క్రోచెట్ తోరణ్ చాలా పెద్ద ప్రాజెక్ట్ని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది 3rd ఎపిసోడ్గా తీసుకున్నాను. దీనికోసం ఫ్లవర్ని చేద్దాం. మనం 4x0 2.5 mm నంబర్ హుక్ని తీసుకున్నాము. ఉలెన్ 5+5 గ్రామ్స్తో తీసుకున్నాము. ఎల్లో కలర్ 5 గ్రామ్స్, లైట్ ఎల్లో కలర్ 5 గ్రామ్స్. స్లిప్ నాట్ వేస్తున్నాను. నెక్స్ట్ 5 చైన్స్ చేస్తున్నాను. మనం వీటిని చైన్ స్టిచెస్ అని పిలుస్తాము. 5th చైన్ ఫస్ట్ చైన్లో నాట్ వేస్తున్నాను. అప్పుడు ఈ విధంగా రింగ్ ఫామ్ అవుతుంది. దీనిని ఫస్ట్ రో అని పిలుస్తాము. సెకండ్ రోని చేయడానికి మనం సింగిల్ చైన్స్ని ఉపయోగిస్తాం. అవి ఫస్ట్ రోను కవర్ చేస్తూ ఇలా వస్తాయి, మీరు చూస్తున్నట్లు. దీనిని కంప్లీట్గా చేయడానికి 12 స్టిచెస్ని చేస్తాము. చివరి స్టిచ్ను ఫస్ట్ స్టిచ్తో నాట్ వేయాల్సి ఉంటుంది. ఇలా సెకండ్ రో వస్తుంది. నెక్స్ట్ 3 చైన్స్ ఫామ్ చేయాలి. ఇలా ఒక చైన్లో 4 డబుల్ క్రోషేలు చేస్తూ స్టిచెస్ వేస్తున్నాను. నెక్స్ట్ 2 చైన్ స్టిచెస్ని వేసుకోవాల్సి ఉంటుంది. క్రింద ఉన్న 2 చైన్స్ వదిలి తరువాతి చైన్లో 4 డబుల్ క్రోషేలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో రిపీట్ చేస్తూ వేసుకోవాలి. ఈ విధంగా 4 పెటల్స్ వస్తాయి. మొదటి పెటల్ను చివరి స్టిచ్తో నాట్ వేస్తే ఇలా కనిపిస్తుంది. అలా రిపీట్గా చేస్తూ వెళితే 4 రింగ్స్ వస్తాయి. నెక్స్ట్ ఎల్లో కలర్ వూల్ని తీసుకుంటున్నాము. ఒక రింగులో నాట్ వేసి 4 చైన్స్ని చేసుకుందాం. ట్రిపుల్ క్రోచెట్ని వేస్తున్నాము. 5 చేయాలి. ఈ ట్రిపుల్ క్రోచెట్ ఎలా ఉంటుందనేది చూడండి. చివరిగా 4 చైన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరిగా నాట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేస్తే ఒక పెటల్ తయారవుతుంది. ఒక రింగ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ రింగ్లో ఇదే విధంగా రిపీట్ చేసుకుంటూ చుట్టూ 4 పెటల్స్ వస్తాయి. ఈ ఫ్లవర్స్ అనేకం చేసి పూసలతో బార్డర్కి అతికిస్తాను. అవి కూడా కొన్ని క్లిప్స్ చూపిస్తాను. అప్పుడు డోర్ హ్యాంగింగ్ తోరణ్ తయారవుతుంది. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. దీన్ని చేయడానికి నాకు 2 వీక్స్ పట్టింది. ఇదే బార్డర్ లేకుండా లాంగ్ హ్యాంగింగ్ తోరణ్ నెక్స్ట్ వీడియోగా చేస్తాను. తప్పనిసరిగా ఆ వీడియోను కూడా వాచ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అవసరమని ఎవరికైనా మీరు షేర్ చేయాలి అనుకుంటే నేను ఈ ప్రాజెక్ట్లో చూపించిన బోర్డర్ని లాంగ్ హ్యాంగింగ్ తోరణ కోసం చేయాలని ట్రై చేశాను. దీన్ని ఫ్లవర్స్తో అతికించి 2-in-1గా ఆ బార్డర్ని యూజ్ చేయాలని అనుకున్నాను. కానీ హ్యాంగింగ్ తోరణలో బార్డర్ లేకుండా చేస్తే వాల్ హ్యాంగింగ్గా కూడా
దాన్ని ఎంత పెద్దగానైనా ఎన్లార్జ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దాన్ని చేసి చూపిస్తాను. తప్పనిసరిగా ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.